హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం చాలా ట్రెండింగ్లో ఉన్న డీప్ వీనెక్ బ్లౌజ్ విత్ ప్రిన్స్ కట్తో షేప్ బెల్ట్ వేసి ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ మనం దీనికోసం ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకొని ఇలా రెండు వరుసలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద 1 ఇంచు అనేది సేఫ్టీగా తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి మనము మామూలుగా బ్యాక్ పార్ట్ లెంత్ అనేది ఎంత తీసుకుంటామో దానికంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. నార్మల్గా మనం 15 ఇంచులు తీసుకుంటాం కదా, దానికంటే 1 ఇంచు ఎక్స్ట్రా అంటే 16 ఇంచులు తీసుకోవాలి. నాకైతే నేను 15.5 తీసుకుంటున్నాను. దానికి 1 ఇంచు ఎక్స్ట్రా అంటే 16.5 అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఎంత ఉంటుందో దానికంటే 1 ఇంచు ఎక్స్ట్రా. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు 4 భాగాలుగా చేస్తే 9.5, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనమాట, అంటే 11.5. ఇలా 9.5 ఇంచులకి ఒక మార్కింగ్, 11.5 ఇంచులకు ఒక మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి. ఇక్కడ కింద 1 ఇంచ్ ఏంటంటే సేఫ్టీగా తీసుకున్నాను. మనకి మామూలుగా అయితే 1 ఇంచ్ అనేది సరిపోతుంది, ఎక్స్ట్రా కింద 1 ఇంచ్ అయితే సేఫ్టీగా తీసుకున్నాను. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగాన్ని కలిపి 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇందులో షోల్డర్ భాగము 3 ఇంచులు, నెక్ వెడల్పు 2.5. తర్వాత చంక భాగం కనుక చూసుకున్నట్లయితే 6 ఇంచులు. ఇలా మార్కింగ్ పెట్టుకొని రెండు వైపులా సరి చూసుకోండి. ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు 4 భాగాలుగా చేస్తే 9.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. మనం ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టాం. తర్వాత ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా సగ భాగం వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి విడిగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి 13.5 ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకి కింది భాగం ఉంది కదా, అది మనకి షేప్ బెల్ట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక నెక్ డీప్ అనేది 12.5 ఇంచులనే తీసుకుంటున్నాను. దాదాపుగా చాలా ఎక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి వీ నెక్ కాబట్టి మనకు అంత ఎక్కువగా అనిపించదు, కిందికి వస్తే నేరోగా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే బాక్స్ లాగా తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ వీ షేప్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇలా చూసారా, ఇలా వీ నెక్ అనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్స్ కట్ వేయడానికి షోల్డర్ భాగం నుంచి బస్ట్ పాయింట్ ఇలా 9.5 ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 4 ఇంచులు తీసుకోండి. కానీ 3.5 ఇంచులు తీసుకున్నాను, చిన్న మిస్టేక్ అనమాట. మీరైతే ఇక్కడ 4 లేదా 4.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 3.5 తీసుకోవడం వల్ల చాలా దగ్గరకు వచ్చిందనమాట, నెక్కి పక్కకి చాలా దగ్గరకు వచ్చింది. మీరు దూరంగా ఉండడానికి 4.5 ఇంచులని తీసుకోండి. ఇది చిన్న ఫీడ్బ్యాక్ అనమాట. ఇప్పుడు మనకి ఫిల్టర్ యొక్క వెడల్పు అనేది ఇక్కడ 2 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఇలా ఫిల్టర్ వెడల్పు తీసుకొని మనకి చంక భాగం ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో ఇలా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నెక్ డీప్ ఇలా కట్ చేసినప్పుడు మరి పక్కనే వస్తుంది ప్రిన్స్ కట్ అనేది. అలా కాకుండా మీరు కొంచెం పక్కకి ఒక 1 ఇంచ్ పక్కకి మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇది ప్రిన్స్ కట్ అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం ప్రిన్స్ కట్ చేసి జాయింట్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఖర్చులలో తేడా వస్తుంది. కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ భాగానికి, బ్యాక్ పార్ట్కి అయితే కాదు. ఇలా విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ దగ్గర షేప్ రావడానికి ఇలా కొంచెం చూడండి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ డీపు ఈ పాయింట్ 2 కలిసాయి. జస్ట్ ఇక్కడ మధ్యలో ఒక 1/2 ఇంచ్ తేడా ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి కింది భాగం అనేది షేప్ బెల్ట్ భాగం అన్నమాట. చూడండి, ఇది మనం ఇక్కడ 2 భాగాలు మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి ఖర్చులలో తేడా వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోమని చెప్పాను. ఈ కింద 1 ఇంచ్ అనేది సేఫ్టీగా తీసుకున్నాను. ఒకవేళ తక్కువ అయితే ఎలా అని చెప్పేసి ముందే సేఫ్టీగా ఇంకొక 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా 3 భాగాలుగా విడదీస్తున్నాను. నెక్ భాగాన్ని, ప్రిన్స్ కట్ భాగాన్ని, షేప్ బెల్ట్ భాగాన్ని, ఇలా 3 భాగాలుగా అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కింది వచ్చేసి షేప్ బెల్ట్ భాగము, తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకి నెక్ భాగము. చూడండి, ఇక్కడ మనకి నెక్ భాగం అనేది జారకుండా ఒక 1/2 ఇంచ్ డౌన్కి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ భాగం అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి.
ఇదైతే మనకి ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది ఈ నెక్ అనేది. దీని ఇలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా విధంగా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి షేప్ కోసం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనకి చంక లోతు భాగం అనేది ఒక 1/2 ఇంచు డౌన్కి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు పైకి, ఆ తర్వాత ఇక్కడ 1/2 ఇంచు డౌన్ అన్నమాట. ఇలా ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. మీరు బ్యాక్ పార్ట్ భాగం అనేది నార్మల్గా బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉంటుందో అంతే తీసుకొని నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ అనేది నేను 11 ఇంచులని తీసుకున్నాను బ్యాక్ పార్ట్ అనేది మామూలుగా. ఇప్పుడు ఇలా శారీ బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా 2 వరుసలుగా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 వైపులా కొంచెం క్లాత్ అనేది వదిలివేస్తున్నాను హ్యాండ్స్ భాగానికి. ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ని విధంగా వేసేసుకుంటున్నాను. దీని యొక్క పైన బ్యాక్ పార్ట్ భాగాన్ని వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఇక్కడ నార్మల్గానే కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ వీ నెక్, నెక్ డీప్ అనేది వీ నెక్ పెట్టేసి ఎక్కువ డీప్ అనేది ఇచ్చాను అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకేమైనా మోడల్స్ కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ అనేది చేస్తాను. ఇలా మనము స్టెప్ బై స్టెప్ శారీ బ్లౌజ్ పీస్ని కూడా ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ పైపింగ్ అనేది వేస్తున్నాను, ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట, అంటే లోడింగ్ అనేది వేస్తున్నాను. దీనికోసము మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు కరెక్ట్గా సరి చూసుకోండి. రైట్ లెఫ్ట్ భాగాలు రెండింటికి ఒకేసారి వేయాలి, కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటుంది. ఒక భాగం ఒకసారి ఒక భాగం ఒకసారి వేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. 2 ఒకేసారి వేయండి. ఇక్కడ చూడండి ఇలా పైపింగ్ అనేది వేసాను. పైపింగ్ వేసేసుకొని కరెక్ట్గా చూడండి ఇలా ఒక ఖర్చు లెవెల్లో ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ లోడింగ్ అనేది చేస్తున్నానట, అంటే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేస్తున్నాను. దీన్ని మనము ఏ విధంగా కట్ చేసుకొని పైపింగ్ అనేది వేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అనేది చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి చూపించట్లేదు. మనం ఏ విధంగా కట్ చేసి పైపింగ్ అనేది వేసుకోవాలి, ఖర్చు భాగాన్ని ఏ విధంగా చూసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో పైపింగ్ యొక్క ఎడ్జ్ భాగం, అంటే దాని ముందు ఎంత కుట్టు అయితే ఉందో సేమ్ అదే కుట్టు దగ్గర అన్నమాట. ఇలా ఒక వైపు వేసాం కదా, ఇప్పుడు ఇంకొక భాగం అన్నమాట. ఇక్కడ సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ తక్కువ ఉంది కదా, నేను ఇంకొకటి తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా కరెక్ట్గా ఇదే విధంగా వెళ్ళాలి. మీరు ఎప్పుడు కానీ రైట్ లెఫ్ట్ భాగాలు ఒకేసారి కుట్టాలి. పూర్తిగా రైట్ భాగం కుట్టి పూర్తిగా లెఫ్ట్ భాగం కుట్టద్దు, కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ భాగం తీసుకోవాలి. తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది లోపల వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇటు ఉల్టా వైపు వేసుకొని కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మీకు 2 ఒకేసారి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఇంకొక భాగం, దీనికి కూడా సీదా భాగం అనేది కింది వైపు ఉండాలి ఈ విధంగా. ఇప్పుడు లోడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే కరెక్ట్గా మనం ఇంతకుముందు కుట్టు ఎక్కడ వేసామో సేమ్ అదే విధంగా ఇటు మీకు లైనింగ్ వైపు చూపిస్తున్నాను చూడండి. ఇలా చూసుకొని చుట్టూ కూడా కరెక్ట్గా క్లాత్ సరిపోతుందో లేదో చూసుకొని మనం ఇంతకుముందు ఎక్కడైతే కుట్టు వేసామో సేమ్ దాని మీదే కుట్టు వేయాలి. ఇలా చూస్తే మనకి కనబడదు కదా, కాబట్టి మళ్ళీ లైనింగ్ వైపే వేయాలి. మెయిన్ క్లాత్ వైపు చూస్తూ కుట్టు అనేది వేయరాదు, కాబట్టి తిప్పానమాట. తిప్పేసి నేను లైనింగ్ భాగం వైపు వేస్తున్నాను. ఇలా వేసుకున్నప్పుడు కూడా చుట్టూ లైనింగ్ భాగము మెయిన్ భాగము కరెక్ట్గా సరిపోతుందో లేదో కూడా సరి చూసుకోండి. చూడండి ఇక్కడ మీకు మధ్యలో పైపింగ్ కూడా కనబడుతుంది. నిదానంగా వేసుకోండి, కరెక్ట్గా కుట్టు మీద కుట్టే రావాలి. ఆ పక్క కానీ ఈ పక్క కానీ రావద్దు. చూడండి ఇక్కడ మీకు వేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ పైపింగ్ అనమాట. దీన్ని లోడింగ్ అని లేదా ఇన్విజిబుల్ పైపింగ్ అని కూడా అంటారు. అంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం వల్ల కూడా మీరు అమౌంట్ అనేది ఎక్కువ ఛార్జింగ్ అనేది చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా మీకు రెండో వైపు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒకటి మీరు పైనుంచి కుట్టు వస్తే రెండో దానికి కింది నుంచి కుట్టు వస్తుంది అనమాట. అంటే రైట్ భాగానికి పైనుంచి వచ్చింది అనుకోండి, లెఫ్ట్ భాగానికి కింది నుంచి వస్తుంది. ఇలా కరెక్ట్గా లైనింగ్ వైపు వేస్తే మీ కుట్టు అనేది ఎక్కడుందో కనబడుతుంది అనమాట. కాబట్టి కరెక్ట్గా దాని మీద వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పక్కన కొంచెం ఈ మెయిన్ క్లాత్ భాగం ఉంది కదా, శారీ బ్లౌజ్ పీస్, అదేమైనా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. లెవెల్ చేసుకొని
ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి. అంటే కరెక్ట్గా తిరుగుతుంది. చిన్న చిన్న కటింగ్స్ అనేది ఇస్తే సేమ్ ఇదే విధంగా రెండో భాగానికి కూడా మనం ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్ కొంచెం సేఫ్టీగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే ఉంచుకుంటాం కదా. కొంచెం ఎక్కువ వచ్చిందని ఇలా కట్ చేసుకొని చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి. ఇలా లోడింగ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ భాగము రెండు కరెక్ట్గా సరిపోతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మనము చుట్టూ ఇలా చిన్న చిన్న కటింగ్స్ని ఇచ్చుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా పైపింగ్ అనేది కనబడుతుంది. చూసారా? ఇలా మనకి చక్కగా పైపింగ్ అనేది వస్తుంది. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా చూడండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క పై భాగాన్ని విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో వేసుకోండి కుట్టు అనేది. మరి ఎడ్జ్కు కాకుండా పాదం లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పాదం లెవెల్లో కుట్టు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలుపుతూ చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోండి. ఇలా నార్మల్గా ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని మనకి ఈ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ భాగం అనేది ఉంది కదా, దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా రెండో భాగాన్ని కూడా ఇలా పై వైపున కుట్టు వేసుకొని ఆ తర్వాత లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలుపుతూ చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ప్రిన్స్ కట్ అనేది వేసుకోవాలి. ఇలా ప్రిన్స్ కట్ వేసుకునేటప్పుడు రైట్ లెఫ్ట్ భాగాలు పైకి కిందికి కరెక్ట్గా సరి చూసుకోండి. ఇక్కడ ప్రిన్స్ కట్ భాగానికి లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ చేసి చుట్టూ రఫ్గా కుట్టు వేశాను. ఇక్కడ మీరు కావాలంటే దీనికి కూడా లోడింగ్ చేసుకోవచ్చు, లేదా ప్రిన్స్ కట్కి ఇన్విజిబుల్గా కూడా వేసుకోవచ్చు. అంటే మనకి ఉల్టా వైపు ఖర్చు అనేది కనబడకుండా మీరు పై వైపున మెయిన్ క్లాత్ని కింది వైపున లైనింగ్ భాగాన్ని పెట్టి కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంకొక లేయర్ని కట్ చేశాను లైనింగ్ భాగాన్ని. చూడండి, ఆల్రెడీ లైనింగ్ ఉంది, మళ్ళీ ఇంకొక లేయర్ అనేది కట్ చేశాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇంకొక లేయర్ అనేది వేస్తున్నాను. ఎందుకు అంటే నీట్ ఫినిషింగ్ కోసం అనమాట. మనకి ఉల్టా సైడ్ కూడా ఖర్చు కనబడద్దు అని చెప్పేసి ఈ విధంగా వేస్తున్నాను. ఇది వచ్చేసి మీ చాయిస్. ఇలా మా దగ్గర లైనింగ్ అంతా లేదు, మేము అంతా వేయలేమనుకున్నట్లయితే మీరు పై వైపున మెయిన్ క్లాత్ కింది వైపు లైనింగ్ క్లాత్ పెట్టి వేసుకోవచ్చు, లేదా ఇలా డబల్ లైనింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా రెండో వైపున అంటే ఉల్టా వైపున ఇంకొక లైనింగ్ వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా. ఇది సీదా భాగం కదా, ఇది ఉల్టా భాగం. చూసారా? ఇప్పుడు మనకి ఖర్చు అనేది కనబడడం లేదు. ఇటు మనకి పైపింగ్ వైపు కనబడడం లేదు, అదేవిధంగా ప్రిన్స్ కట్ వైపు కూడా కనబడడం లేదనమాట. ఇప్పుడు ఇలా చూసుకొని కరెక్ట్గా ఇలా ఈ కింది మెయిన్ క్లాత్ భాగాన్ని సరి చేసుకుంటూ ఈ లైనింగ్ భాగాన్ని సరి చేసుకుంటూ చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని మీకు ఏమైనా కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా? ఈ విధంగా సేమ్ ఇదే విధంగా మీరు రెండో వైపు దానికి కూడా ఇలా ప్రిన్స్ కట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం ఒక 1/2 ఇంచు లెవెల్లో తేడా వచ్చింది. దాని ఇలా కట్ చేసుకొని లెవెల్ అనేది చేస్తున్నాను. ఇలా మనం ప్రిన్స్ కట్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా రెండు వైపులా వేసుకున్నాము. ఇక్కడ మీకు ఉల్టా వైపు కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి డీప్ వీనెక్ కదా, ఈ రెండు కలిపి ఈ కింది భాగాన జస్ట్ ఇలా జాయింట్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మన కింద షేప్ బెల్ట్ అనేది వేయడానికి. షేప్ బెల్ట్ అనేది క్లోజ్ భాగం ఉంటుంది, అంటే ఇది ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ ఓపెన్ అన్నమాట. ఇలా కొంచెం కింద ఇక్కడ నేను జాయింట్ అనేది చేస్తాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత దీనికి మనం షేప్ బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్ భాగానికి కూడా పైపిన్ వేసాను. నేను ఫస్ట్ లైనింగ్ భాగానికి పైపిన్ వేసి మెయిన్ క్లాత్ వేసి తిప్పాను అనమాట. అంటే సేమ్ నెక్కి ఏ విధంగా వేసానో సేమ్ అదే విధంగా వేసాను. ఇలా సెంటర్ పాయింట్ కలిసేటట్టుగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు సెంటర్ పాయింట్ నుండి స్టార్ట్ చేయండి, ఒక చివరి నుంచి కాదు. ఎందుకంటే సెంటర్ పాయింట్ కలవాలి కదా ఆ షేప్ అనేది. కాబట్టి ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్టు అనేది వేసుకోండి, లేదా కరెక్ట్గా మనకి పైపింగ్ కుట్టు ఉంటుంది కదా దానిపైన వేసుకోండి, మీ చాయిస్ అన్నమాట. ఇలా ఒక వైపు అయిపోయిన తర్వాత రెండో వైపు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఖర్చు అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ కూడా మనకి ఖర్చు అనేది కనబడద్దు అంటే ఇక్కడ ఇంకొక లేయర్ లైనింగ్ భాగం అనేది వేసుకోవాలి. లైనింగ్ భాగం వేసుకుంటే ఇక్కడ ఉల్టా వైపు కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ప్రిన్స్ కట్కి ఏ విధంగా నీట్ ఫినిషింగ్ ఉంటుందో అదేవిధంగా షేప్ బెల్ట్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక లేయర్ షేప్ బెల్ట్ అనేది వేస్తున్నాను. ఇలా ఖర్చు భాగం అనేది కనబడకుండా ఇక్కడ ఏంటంటే మొత్తం 3 లేయర్స్ లైనింగ్ భాగం తీసుకున్నాను, ఒక లేయర్ మెయిన్ భాగం అన్నమాట. చూడండి, ఇలా
మనకి ఇటువైపు నుంచి కుట్టి తిప్పితే మనకి కరెక్ట్గా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ ఉల్టా వైపు కూడా నీట్ ఫినిషింగ్ ఉండడానికి ఇంకొక లేయర్ వేసి ఇలా తిప్పేసాను అనమాట. ఇలా తిప్పేసి ఇప్పుడు ఈ కింది భాగాన చూడండి, ఇప్పుడు ఈ కింది భాగాన ఇలా 4 లేయర్స్ని కలుపుతూ కింద కుట్ట అనేది వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకొని కింద రఫ్గా కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా రఫ్గా కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోండి. బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి. రెండు కరెక్ట్గా లెంత్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో సరి చూసుకోండి. ఇక్కడ నాకైతే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఎక్కువ వచ్చింది. ఎందుకు అంటే సేఫ్టీగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అంటే ఉన్నదానికంటే ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సేఫ్టీకి. అది ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, జస్ట్ మన కింద పట్టి అనేది అంటే నడుం పట్టి వేయడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఈ మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి నడుం పట్టి వేసాం, ఫ్రంట్ పార్ట్కి వేయలేదు కాబట్టి 1/2 ఇంచ్ తేడా వస్తుందన్నమాట. కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా లోడింగ్ అనేది వేస్తున్నాను. పైపిన్ అనేది ఇలా చూసుకొని కరెక్ట్గా మనకి దానికి ఎడ్జ్ భాగాన కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ భాగాన్ని తీసుకొని చూడండి, ఇలా వేసుకొని దీని కింది భాగాన్ని పెట్టేసుకొని కరెక్ట్గా ఇంతకుముందు కుట్టు ఎక్కడ వేసామో సేమ్ అదే విధంగా కుట్టు వేయండి. మీరు సీదా వైపు నుంచి వేస్తే కుట్టు కనబడదని చెప్పేసి ఉల్టా వైపు నుంచి వేస్తున్నాను. ఇక్కడ కొంచెం మందంగా ఉందన్నమాట క్లాత్ అనేది, కొద్దిగా చిన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను. కరెక్ట్గా లోపల వైపు తిరగడానికి ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇస్తున్నాను. మందంగా ఉందని చెప్పేసి కటింగ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు దీని ఈ విధంగా లోపల వైపు తిప్పండి, అంటే ఉల్టా వైపు తిప్పండి. ఉల్టా వైపు తిప్పేసి దీని యొక్క పై భాగాన కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మీకైనా పట్టి పెద్దగా ఉంటే రెండో వైపున కూడా కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. అయితే ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది ఎక్కువగా ఉంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, కొంచెం మనం కవర్ చేసుకోవడానికి నేను మధ్యలో దాదాపు కొంత ఇంచు మేర అనమాట, అంటే 4 నుండి 5 ఇంచుల మేర ఇలా పట్టి భాగాన్ని తయారు చేశాను. మీరు కావాలంటే పైన పైపింగ్ వేసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేశాను అనమాట. ఇక్కడ నెక్ డీప్ చూసుకుంటే దాదాపుగా 8 ఇంచులు ఉంది. వీ నెక్ కాబట్టి నేరోగానే ఉంటుంది, ఏమీ కాదు. ఇలా ఎంతో సింపుల్గా వేసుకోవచ్చు.